హైదరాబాద్లో బీచ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సముద్రాన్ని చూడటానికి హైదరాబాదీలు ఏ సూర్యలంక బీచ్కో లేదా ఏ ఆర్కే బీచ్కో వెళ్ళనక్కర్లేదు. ఆ బీచే స్వయాన హైదరాబాద్కు రాబోతోంది. అచ్చంగా సముద్రం తీరంలో ఉండే వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ భారీ సరస్సు ఇక్కడ నిర్మితం కాబోతోంది. ఇది మ్యాన్ మేడ్ బీచ్గా రికార్డు నెలకొల్పబోతోంది. అవును, ఇకపై హైదరాబాద్లోనూ బీచ్ అందాలను చూసే అవకాశం ఉంది. కోత్వాల్గూడ సమీపంలో బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. అక్కడ ఓ భారీ ఆర్టిఫిషియల్ బీచ్ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి పరిసరాలతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మోడల్ కింద 225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు. ఈ డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నిజమైన బీచ్కు ఏ మాత్రం తీసిపోని విధంగా దీనిని నిర్మించనున్నారు. స్టార్ హోటళ్లు, అద్భుతమైన స్టే హోటళ్లు, అలలపై తేలియాడే విల్లాలు ఆకట్టుకొనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు కూడా ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఫుడ్ కోర్టులు, థియేటర్లు, అలంకార ఫౌంటైన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉంటాయి. బీచ్ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో కనెక్టివిటీకి ఈజీగా ఉంటుందని కొత్వాల్గూడను ఎంచుకున్నారు. ఈ బీచ్ నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ ఇప్పటికే ఖరారైందని ఆ కథనం పేర్కొంది. ఈ రకంగా బీచ్ టూరిజాన్ని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుందని అంచనాలున్నాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణను సందర్శిస్తున్నారని, ఈ మ్యాన్ మేడ్ అందుబాటులోకి వస్తే వారి సంఖ్య మరింత పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో గల వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం, నిజాం కాలం నాటి కోటలను తిలకించడానికి పర్యాటకులు తెలంగాణకు వస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ కృత్రిమ బీచ్ అందుబాటులోకి తీసుకుని వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. హైదరాబాద్లో బీచ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సముద్రాన్ని చూడటానికి హైదరాబాదీలు ఏ సూర్యలంక బీచ్కో లేదా ఏ ఆర్కే బీచ్కో వెళ్ళనక్కర్లేదు. ఆ బీచే స్వయాన హైదరాబాద్కు రాబోతోంది. అచ్చంగా సముద్రం తీరంలో ఉండే వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ భారీ సరస్సు ఇక్కడ నిర్మితం కాబోతోంది. ఇది మ్యాన్ మేడ్ బీచ్గా రికార్డు నెలకొల్పబోతోంది. అవును, ఇకపై హైదరాబాద్లోనూ బీచ్ అందాలను చూసే అవకాశం ఉంది. కోత్వాల్గూడ సమీపంలో బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. అక్కడ ఓ భారీ ఆర్టిఫిషియల్ బీచ్ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి పరిసరాలతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మోడల్ కింద 225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు. ఈ డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నిజమైన బీచ్కు ఏ మాత్రం తీసిపోని విధంగా దీనిని నిర్మించనున్నారు. స్టార్ హోటళ్లు, అద్భుతమైన స్టే హోటళ్లు, అలలపై తేలియాడే విల్లాలు ఆకట్టుకొనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు కూడా ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఫుడ్ కోర్టులు, థియేటర్లు, అలంకార ఫౌంటైన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉంటాయి. బీచ్ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో కనెక్టివిటీకి ఈజీగా ఉంటుందని కొత్వాల్గూడను ఎంచుకున్నారు. ఈ బీచ్ నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ ఇప్పటికే ఖరారైందని ఆ కథనం పేర్కొంది. ఈ రకంగా బీచ్ టూరిజాన్ని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుందని అంచనాలున్నాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణను సందర్శిస్తున్నారని, ఈ మ్యాన్ మేడ్ అందుబాటులోకి వస్తే వారి సంఖ్య మరింత పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో గల వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం, నిజాం కాలం నాటి కోటలను తిలకించడానికి పర్యాటకులు తెలంగాణకు వస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ కృత్రిమ బీచ్ అందుబాటులోకి తీసుకుని వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. హైదరాబాద్లో బీచ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సముద్రాన్ని చూడటానికి హైదరాబాదీలు ఏ సూర్యలంక బీచ్కో లేదా ఏ ఆర్కే బీచ్కో వెళ్ళనక్కర్లేదు. ఆ బీచే స్వయాన హైదరాబాద్కు రాబోతోంది. అచ్చంగా సముద్రం తీరంలో ఉండే వాతావరణాన్ని
ప్రతిబింబించేలా ఓ భారీ సరస్సు ఇక్కడ నిర్మితం కాబోతోంది. ఇది మ్యాన్ మేడ్ బీచ్ గా రికార్డు నెలకొల్పబోతోంది. అవును, ఇకపై హైదరాబాద్లోనూ బీచ్ అందాలను చూసే అవకాశం ఉంది. కోత్వాల్గూడ సమీపంలో బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. అక్కడ ఓ భారీ ఆర్టిఫిషియల్ బీచ్ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి పరిసరాలతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మోడల్ కింద 225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు. ఈ డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నిజమైన బీచ్కు ఏ మాత్రం తీసిపోని విధంగా దీనిని నిర్మించనున్నారు. స్టార్ హోటళ్లు, అద్భుతమైన స్టే హోటళ్లు, అలలపై తేలియాడే విల్లాలు ఆకట్టుకొనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు కూడా ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఫుడ్ కోర్టులు, థియేటర్లు, అలంకార ఫౌంటైన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉంటాయి. బీచ్ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో కనెక్టివిటీకి ఈజీగా ఉంటుందని కొత్వాల్గూడను ఎంచుకున్నారు. ఈ బీచ్ నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ ఇప్పటికే ఖరారైందని ఆ కథనం పేర్కొంది. ఈ రకంగా బీచ్ టూరిజాన్ని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుందని అంచనాలున్నాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణను సందర్శిస్తున్నారని, ఈ మ్యాన్ మేడ్ అందుబాటులోకి వస్తే వారి సంఖ్య మరింత పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో గల వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం, నిజాం కాలం నాటి కోటలను తిలకించడానికి పర్యాటకులు తెలంగాణకు వస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ కృత్రిమ బీచ్ అందుబాటులోకి తీసుకుని వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. హైదరాబాద్లో బీచ్ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సముద్రాన్ని చూడటానికి హైదరాబాదీలు ఏ సూర్యలంక బీచ్కో లేదా ఏ ఆర్కే బీచ్కో వెళ్ళనక్కర్లేదు. ఆ బీచే స్వయాన హైదరాబాద్కు రాబోతోంది. అచ్చంగా సముద్రం తీరంలో ఉండే వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ భారీ సరస్సు ఇక్కడ నిర్మితం కాబోతోంది. ఇది మ్యాన్ మేడ్ బీచ్గా రికార్డు నెలకొల్పబోతోంది. అవును, ఇకపై హైదరాబాద్లోనూ బీచ్ అందాలను చూసే అవకాశం ఉంది. కోత్వాల్గూడ సమీపంలో బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. అక్కడ ఓ భారీ ఆర్టిఫిషియల్ బీచ్ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి పరిసరాలతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మోడల్ కింద 225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు. ఈ డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నిజమైన బీచ్కు ఏ మాత్రం తీసిపోని విధంగా దీనిని నిర్మించనున్నారు. స్టార్ హోటళ్లు, అద్భుతమైన స్టే హోటళ్లు, అలలపై తేలియాడే విల్లాలు ఆకట్టుకొనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు కూడా ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఫుడ్ కోర్టులు, థియేటర్లు, అలంకార ఫౌంటైన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉంటాయి. బీచ్ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో కనెక్టివిటీకి ఈజీగా ఉంటుందని కొత్వాల్గూడను ఎంచుకున్నారు. ఈ బీచ్ నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ ఇప్పటికే ఖరారైందని ఆ కథనం పేర్కొంది. ఈ రకంగా బీచ్ టూరిజాన్ని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుందని అంచనాలున్నాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణను సందర్శిస్తున్నారని, ఈ మ్యాన్ మేడ్ అందుబాటులోకి వస్తే వారి సంఖ్య మరింత పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో గల వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం, నిజాం కాలం నాటి కోటలను తిలకించడానికి పర్యాటకులు తెలంగాణకు వస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ కృత్రిమ బీచ్ అందుబాటులోకి తీసుకుని వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.